హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి పేటిఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట. అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట ఇది వచ్చేసి. సో అందులో మనకు వచ్చేసి పేటిఎంలో ఒక న్యూ ఫీచర్ కూడా వచ్చిందనమాట, పేటిఎం యూపీఐ లైట్ అని. సో ఆ ఫీచర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఫీచర్ ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్ చెప్పే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే పేటిఎం యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుందన్నమాట. స్క్రోల్ డౌన్ చేయండి, లాస్ట్కి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అనే సెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీఐ అండ్ ఎంటీ ఆఫర్స్ అని ఉంది చూసారా, ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫర్ యూ అనే సెక్షన్లో. దాని మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫర్ చూసుకున్నట్టయితే గెట్ అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినాక ఆఫర్ వచ్చేసి మనకి యూపీఐ లైట్లో టాప్అప్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అది కూడా అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట. సో 100 రూపీస్ అప్ టు 100 రూపీస్ అంటున్నారు కాబట్టి 100 రూపీస్ అలా రావచ్చు, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అలా రావచ్చు అనమాట. ఎవరి లక్ వాళ్ళదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఫర్ ఏంటంటే మనకి యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రూల్స్ చూసుకున్నట్టయితే టాప్అప్ యూపీఐ లైట్లో మనము 1000 రూపీస్ రీఛార్జ్ అంటే 1000 రూపీస్ టాప్అప్ చేసుకుంటే మనము స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ కార్డ్లో ఎంత అమౌంట్ క్యాష్ బ్యాక్ అనేది రావచ్చు. సో ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ కదా, ఇది క్లిక్ చేసన్నా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయినా సెటప్ చేయొచ్చు, లేకుంటే బ్యాక్ ఇక్కడ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీఐ లైట్ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని చూపిస్తుంది సార్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైన యాక్టివేట్ అని చూస్తారా, యూపీఐ లైట్ యాక్టివేట్. ఈ ఆప్షన్ మీకు కనిపించాలంటే మీరు పేటిఎం యాప్ని అప్డేట్ చేసుకొని ఉండాలన్నమాట. సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఆఫర్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత ఈ పాస్బుక్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. యాక్టివేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది అనమాట ఆప్షన్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెలెక్ట్ బ్యాంక్ అని చూసారా. సో ఇక్కడ మనకి తక్కువ బ్యాంక్సే ఉన్నాయన్నమాట. అవైలబుల్ బ్యాంక్స్ కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట యూపీఐ లైట్లో. సో ఇక్కడ మనకి పేటిఎం బ్యాంక్ వర్క్ కాదు, ఫెడరల్ బ్యాంక్ వర్క్, ఏ బ్యాంకులు వర్క్ అవుతుందో మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ బ్యాంక్స్ త్రూ మీకు టాప్అప్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు స్టేట్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి నా దగ్గర స్టేట్ బ్యాంక్ కూడా అకౌంట్ ఉంది కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకునే వెంటనే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ప్రొసీడ్ టు సెటప్ యువర్ యూపీఐ లైట్ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో మనము మినిమం 1000 అనేది యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మినిమం 1000 టాప్అప్ చేయాలని ఉండే కాబట్టి ఇక్కడ నేను 1000 అనేది క్లిక్ చేస్తున్నాను చూడండి. సో 1000 రూపీస్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ మనీ టు యూపీఐ లైట్ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ డివైస్ లాక్ అని చూస్తారా, ఐ విల్ డూ ఇట్ లేటర్ అని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. నాకు నా పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీఐ లైట్లో పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఇక్కడ పేమెంట్ అనేది డన్ అయిపోతుంది చూడండి. సో ఇక్కడ పేమెంట్ అనేది అయిపోయింది అనమాట. అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు క్యాష్ బ్యాక్ మీదకి వెళ్ళిపోతున్నాను. క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు స్క్రాచ్ కార్డ్ అని వచ్చిందనమాట. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు 3 స్క్రాచ్ కార్డ్ వచ్చినాయి కాబట్టి నేను అన్ని స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. 2 ఆఫర్స్, థర్డ్ వన్ వచ్చేసి నాకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది అనమాట. సో అప్ టు 100 అన్నారు కాబట్టి నాకు 10 రూపీస్ వచ్చింది. మీరు లక్కీ అవ్వచ్చు, మీకు 50 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు, 100 కూడా రావచ్చు అనమాట. సో ఇది ఆఫర్ వచ్చేసి. సో ఇప్పుడు మనం 1000 రూపీస్ యాడ్ చేసుకున్నాం కదా, టాప్అప్ చేసుకున్నాం కదా, ఈ 1000 రూపీస్ మనం యూపీఐ లైట్ నుంచి మనము నార్మల్ బ్యాంక్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మళ్ళీ. కానీ ట్రాన్స్ఫర్ చేసుకునేది కూడా ఓన్లీ 200 రూపీసే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఎందుకంటే యూపీఐ లైట్ ఫీచర్ తెచ్చిందే ఎందుకంటే మనకి వితౌట్ ఎనీ యూపీఐ పిన్, మనం పిన్ కొట్టి మనం ట్రాన్సాక్షన్ చేయాలి కదా బయట ఎక్కడికైనా స్కానర్ చేస్తే, ఎక్కడైనా స్కాన్ చేసే షాప్లో యూపీఐ పిన్ అనేది పక్కా కొట్టాలి కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీఐ లైట్ ఫీచర్ ఏంటంటే మనకి యూపీఐ పిన్ కొట్టకుండా మనం అప్ టు 200 రూపీస్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో అలా మీకు 200 అనేది వితౌట్ ఎనీ యూపీఐ పిన్ అనేది మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 200 అనే అమౌంట్ అనేది క్లిక్ చేశాను కదా, అమౌంట్ అనేది ఎంటర్ చేశాను కదా 200 అనేది. సో ఇక్కడ యూపీఐ లైట్ చూపిస్తుంది చూసారా. సో ఇప్పుడు నాకు వితౌట్ పిన్ అనేది పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో అప్ టు 200 పేమెంట్
పేమెంట్ వితౌట్ పిన్ అనేది చేయొచ్చు. యూపీఐ పిన్ లేకుండా మనం 200 వరకు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. సో అందుకనే ఈ ఫీచర్ అనేది పేటిఎం వాళ్ళు ఎనేబుల్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది అనమాట, యూపీఐ పిన్ అడగకుండా. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నా ట్రాన్సాక్షన్ అనేది 200 అనేది అయిపోతుంది చూసారా. సో డన్ అయిపోయింది, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వితౌట్ ఎనీ పిన్ కూడా అడగలేదు నాకు. సో ఈ ఫీచర్ అనేది మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. కానీ మీ పేటిఎం ఏదైతే యాప్ ఉందో దానికి లాక్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఈ 200 అనేది కూడా, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ అయినా ఎవరైనా స్కాన్ చేసి పేమెంట్స్ అని చేస్తే వెంటనే ఈ 200 అనేది వెళ్ళిపోతుంది అనమాట, వితౌట్ ఎనీ పిన్ అనమాట. సో పేటిఎంకి పిన్ లాక్ అనేది పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ 2 ఆఫర్స్ వచ్చేసి ఒకటి ఫీచర్, ఒకటి ఆఫర్ అనమాట. అందరు మంచిగా యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.